హాయ్ అండి. ఈరోజు బచ్చల కూర పులుసు కూర తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పసుపు వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత 2 కట్టలు బచ్చల కూర తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని ఈ బచ్చల కూరని ఇందులో వేసుకొని కాస్త వేగాక నానపెట్టుకున్న చింతపండుని ఇలా పులుసులాగా పిసికి అందులో పోసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బచ్చల కూర అంతా ఉడికాక దీంట్లో 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ కూరలో కొంచెం నీరు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనం చేసుకునేది పులుసు కూర కాబట్టి కొంచెం నీరుగా ఉంటేనే బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అండి. ఇది వేడివేడి అన్నంలో ఈ బచ్చల కూర పులుసు కూర ముద్దపప్పు అలాగే ఆనియన్ సైడ్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి